కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. లేదంటే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మందితో ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలోనే బహిరంగ సభ ద్వారా అభినందనలు తెలియజేస్తామన్నారు. లేదంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని ఆయా పార్లమెంటులో ఆమోదించి దాని బిల్లు రూపంలో తీసుకురావాలనే ప్రధాన డిమాండ్తో వేల మందితోటి ఒక ప్రత్యేక రైలు భోగి ద్వారా ఇవాళ ఢిల్లీకి బయలుదేరుతున్నాం. హైదరాబాద్ గడ్డకెళ్ళి ఢిల్లీకి పోతున్నాం. తిరిగి విజయమో వీర స్వర్గమో నినాదంతో మళ్ళా ఢిల్లీకి వెళ్ళి వస్తాం. జంతర్ మంతర్ దగ్గర ఏప్రిల్ 2వ తేదీన వేల మందితోటి బీసీల ఓరు గర్జన మా ధర్నా పేరుతోటి ఇలా వేల మంది ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నా ఒక ట్రయల్ మాత్రమే. ఇవాళ బీజేపీ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బీసీ బిల్లుకు మద్దతు తెలిపింది. కానీ కేంద్రంలో వచ్చేవరకల్లా నాలుక మలిసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది. మేమంటున్నాం బీసీలు నిప్పు లాంటి వాళ్ళు నిప్పుతో చెలగాట మారితే ఢిల్లీ పెద్దల మెడలు వచ్చడానికి ఈ బీసీల జైత్రయాత్ర మొదలుపెట్టినాం. ఈ ప్రత్యేక ట్రైన్ ద్వారా ఢిల్లీ పాలకుల మెడలుంచి మా బీసీ బిల్లును సాధించుకోవడానికి పోతున్నాం. ఈ జంతర్ మంతర్ జరిగేటువంటి బోరుగడ్డలకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. పార్లమెంటులో ఉన్నటువంటి 26 రాజకీయ పార్టీల జాతీయ అధ్యక్షులు పాల్గొనబోతున్నారు. ఈ ఉద్యమం ఇంతటితో తాగరు. ఇది మొదటి మెట్టు మాత్రమే. మేము ముందు మీకు బీసీల సత్తా ఏందో బీసీల తడాకేందో చూపిస్తాం. బీసీల బిల్లు ఎందుకు ఆమోదించరు? బీసీల ఓట్లు మీకు అవసరం లేదా? బీసీలను జెండాలు మోయించుకుంటారు, జిందాబాద్ పట్టించుకుంటారు, మమ్మల్ని రాజకీయ ఊడియం చేయించుకుంటారు, కానీ బీసీ బిల్లును పెట్టరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో హామీతో మీరు తెలుసుకోవడానికి ఢిల్లీకి ఇలా బీసీల ప్రత్యేక ట్రైన్ ద్వారా జైత్రయాత్ర మొదలు పెట్టినాం.